బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడే మొదలైందన్నారు. జూన్ 25వ తేదీన ప్రధాని మోడీ రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించడంపై కూడా ఆమె స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని, మోడీ హయాంలోనే అత్యాయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు దీది. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ తో పోరాడి తాము అధికారంలోకి వచ్చామని, ఈ నేపథ్యంలో అక్కడ సిపిఎంతో సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.